యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్నారా? ప్రతి దినము కూడా లేవగానే ముందు మనము ప్రార్థన చేసుకొనుట, వాక్యమును ధ్యానించుట, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకొనుట మర్చిపోవద్దు, మానవద్దు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 34వ అధ్యాయము 1వ వచనము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను కీర్తి నా నోట నుండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎల్లప్పుడు కూడా దావీదు మహారాజు దేవుని యొక్క ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క సమయము కూడా దేవుణ్ణి కీర్తిస్తూ తన నోట ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ తన మనస్సు నిత్యము దేవునితో ఉంటూ ఉండేదంట. చూడండి, ఆయన నిత్యమంట కీర్తి నా నోట నుండును అంటున్నా. అంటే దావీదు రాజు గారి నోటికి ఎప్పుడు కూడా దేవుని స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడము, నిత్యము తన మనస్సు, ఆలోచన, దృష్టి అంతా కూడా దేవుని మీదనే ఉంటూ ఉండేది. ఒక రాజుగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా నిత్యము దేవుడిని కీర్తిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ తన మనసు అంతా కూడా దేవునితో ఉంటూ ఉండేదంట. అందుకే అంతగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. మన జీవితంలో ఎన్నో పనులు, ఎన్నో విషయాలను బట్టి మనం సమయము దేవునికి ఇవ్వకుండా, దేవునితో గడపక మన మనసు, ఆలోచన, దృష్టి లోకం వైపుగా పరిగెడుతూ ఉంది. నిజముగా ప్రతి క్రైస్తవుడు ఉదయం లేచిన మొదలుకొని పడుకునే వరకు కూడా, రాత్రి పడుకునే వరకు కూడా మన మనస్సు దేవునితో ఉంటే, మన యొక్క నోటి మాటలు కూడా దేవునికి ఇష్టకరంగా ఉంటే ప్రతి విషయంలో మనం దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. అట్టి దీవెన, ఆశీర్వాదాలు పొందుకున్న వారుగా దేవునికి ఇష్టలుగా మనం నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినము నాయన ఎంతమంది బిడ్డలు ప్రభువా పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకొనుచు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. అట్టి వారందరినీ ప్రభా మీ ఆత్మ చేత నింపండి అయ్యా, మీ అభిషేకము చేత నింపండి ప్రభా, మీ అగ్ని చేత మండించమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విజన్ నాట్ ద మీ హోలీ స్పిరిట్ ద బై క్యాన్ డో బ్రిక్ ఆఫ్ ఫ్లవరిమా వై హ్యాండ్ బిస్ గో బ్రిక్ హామ్ ది లిస్టల్ ఫ్లవరిమా. మీ కృపాశీర్వాదము ప్రతి బిడకు దయచేయమని యేసు క్రీస్తు నామం నడిచినాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.